హిందువులు అనుసరించే చాంద్రమానంలో ఏకాదశికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అనేక విశేషమైన గుణాలున్నాయి. ఏడాదికొచ్చే 24 ఏకాదశి తిథులు అన్నీ కూడా ప్రత్యేకమైనవే కాక పవిత్రమైనవి కూడా. ఉపవాసం ఉండేవారు ఏకాదశిని ప్రత్యేకంగా ఎంచుకుంటారు. ఆ రోజు పాటించే ఉపవాసం విషయంలో చాలామంది పౌరాణిక, వైదిక విధులు నిర్వర్తిస్తూ రాజీ పడకుండా ఉపవాసాలు చేస్తారు. ఎందుకంటే అది మహావిష్ణువును ప్రసన్నం చేసుకునే అద్భుతమైన రోజు. ఇలా 24 ఏకాదశుల్లో లేదా నెలకు 2 రోజులు ఉపవాసాలు చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అయితే ఆ 24 ఏకాదశుల కంటే కూడా మరింత విశిష్టమైన ఏకాదశి మరోటి ఉంది. అదే నిర్జల ఏకాదశి. మరి ఆ విశేషాలేంటి? నిర్జల ఏకాదశి నాడు ఏం చేస్తే పుణ్యం, పురుషార్థం దక్కుతాయి? ఆ విషయంలో పండితులు ఏమంటున్నారు? ఏకాదశిలోకెల్లా విశిష్టమైన ఏకాదశి నిర్జల ఏకాదశి ఏం చెబుతోంది? ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా ఉన్న ప్రయోజనాలేంటి? హిందూ సాంప్రదాయంలో చాంద్రమానాన్ని అనుసరించి పాటించే తిథుల్లో ఏకాదశికి అత్యంత ప్రధానమైన స్థానం ఉంది. చైత్రమాసం నుంచి మొదలుకొని ఫాల్గుణ మాసం దాకా నెలకు 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఈ 24 ఏకాదశులకు ఒక్కోదానికి ఒక్కో పేరుండడం విశేషం. అధిక మాసం వచ్చినప్పుడు మరో 2 ఏకాదశులు కలుస్తాయి. అన్ని ఏకాదశులకు సమానమైన ప్రాముఖ్యత ఉంది. ఉపవాసానికి, అనుష్ఠానానికి అన్ని ఏకాదశులు కూడా ముఖ్యమైనవి అంటారు పండితులు. అయితే జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే నిర్జల ఏకాదశి అంటారు. పేరులోనే ఉన్నట్టు నిర్జలమంటే మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉండేదే నిర్జల ఏకాదశి. సంధ్య నియమానుసారం దాన్ని నిర్జల ఏకాదశిగా పిలుస్తారని పండితులు విశదీకరిస్తారు. ఈ నిర్జల ఏకాదశిని జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు నిష్ఠగా ఉపవాసం ఆచరిస్తారు. నిర్జల అనగా నీరు లేకుండా, అంటే ఈ ఉపవాసంలో నీరు కూడా తీసుకోకుండా పూర్తిగా నిరాహార ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాస వ్రతం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేశారు పండితులు. దీన్నే భీమసేన ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు. నిర్జల ఏకాదశి గురించి పురాణాలలో, ప్రత్యేకించి పద్మపురాణం, భవిష్యోత్తర పురాణాలలో స్పష్టంగా పేర్కొన్నారట. ఆ రోజున ఉపవాస వ్రతం చేయడాన్ని మహిమాన్వితంగా పేర్కొంటున్నారు నందికొండ గాయత్రి పీఠాధిపతులు శ్రీకాంతేంద్ర స్వామి. ఈ నిర్జల ఏకాదశికి సంబంధించి మహాభారతంలో ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఏకాదశి వ్రతం ఎంత ఆరోగ్యవంతమైందో, ఎంత మోక్షదాయకమైందో ఆ కథ ద్వారా తెలుసుకోవచ్చు. పాండవులలో మధ్యవాడైన భీముడు తన అపారమైన ఆకలి కారణంగా సాధారణ ఏకాదశి ఉపవాసాలు ఆచరించలేకపోయేవాడు. ఏకాదశి గురించి తనకు పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ఉపవాసం ఉండడం తన వల్ల కావడం లేదని, అందుకు ఆచరణయోగ్యమైన పరిష్కారం చూపాలని వ్యాస మహర్షిని అడిగాడట భీముడు. దీంతో వ్యాసుడు ఈ నిర్జల ఏకాదశిని సూచించినట్లు పండితులు చెబుతారు. ఏడాదంతా ఏ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించకపోయినా ఈ ఒక్కరోజు గనక కఠిన ఉపవాసం ఉంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని వ్యాసుడు చెప్పాడట. అందుకు భీముడికి కూడా ఈ ఉపాయం నచ్చిందట. ఏడాదంతా ఈనాడు ఉపవాసం ఉండడం తన వల్ల కాని భీముడు ఈ నిర్జల ఏకాదశి రోజున మాత్రం ఖచ్చితంగా నీళ్లు లేకుండా ఎంతో నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరించాడని పౌరాణిక ఆధారాలు చెబుతున్నాయి. ఆ విధంగా భీముడు ఆధ్యాత్మిక శుద్ధిని పొందాడని పండితులు చెబుతున్నారు. అప్పటినుంచే దీనికి భీమసేన ఏకాదశి అనే పేరు కూడా వచ్చిందంటారు. ఇక పద్మపురాణంలో నిర్జల ఏకాదశి ఉపవాస వ్రతం ఎలా ఆచరించాలనే విధానాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారట. ఆ రోజున శ్రీ విష్ణువును ఆరాధించడం, విష్ణు సహస్రనామం పఠించడం, ఉపవాసం అనంతరం దాన ధర్మాలు చేయడం వంటి చర్యలను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే పాపాలు నశిస్తాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ఆఖరికి మనిషికి అవసరమైన మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటున్నారు శ్రీకాంతేంద్ర స్వామి. నీరు తాగకూడనటువంటి లేదా నీరు తాగకుండా ఉండేటటువంటి ఉపవాసము చేసేటటువంటి రోజు ఏదైతుందో దాన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందంటే 23 ఏకాదశులు పాటించినటువంటి వాళ్ళు కూడా ఈ ఒక్క నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, వాళ్ళు నీళ్లు తాగకుండా ఉపవాసం ఉండి ఎవరైతే విష్ణువుని భక్తితో పూజిస్తారో వాళ్ళకి చాలా పుణ్యం చేకూరుతుంది, తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఈ నిర్జల ఏకాదశి యొక్క ప్రాశస్త్యం. తర్వాత ఈ రోజున ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకి నిద్రలేచి చక్కగా మీరు స్నాన సంధ్యలు నిర్వర్తించుకొని తర్వాత మనం
శుచి అయి చక్కటి ఉతికిన వస్త్రం కట్టుకొని మనము విష్ణువుని భక్తితో ఆరాధించాలి. అంటే తిలకధారణ చేసి విష్ణువుని భక్తితో మనం ఆరాధించినట్లయితే చాలా విశేష ఫలితం మనకు దొరుకుతుంది. అట్లాగే విష్ణు భగవాన్ యొక్క కథలు ఈరోజు చదవటం, తర్వాత విష్ణువు యొక్క ప్రతిమ పెట్టుకొని మనం పూజ చేయటం, తర్వాత నీళ్లు, తర్వాత వస్త్రాలు ఎవరికైనా గురువులకి దానం చేయటం ఈరోజు చేస్తే చాలా గొప్పది. ఇక వేదాలలో నిర్జల ఏకాదశికి సంబంధించి నేరుగా ప్రస్తావనలు లేనప్పటికీ ఉపవాసంతో వచ్చే ఫలితాలు, తపస్సు ద్వారా వనగొరే ప్రయోజనాల గురించి అనేక సూత్రాలు ఉన్నాయంటున్నారు. ఋగ్వేదం, యజుర్వేదంలో ఆధ్యాత్మిక శుద్ధి కోసం ఉపవాసం, స్వీయ నియంత్రణ, దైవారాధన గురించి అనేక ప్రస్తావనలు ఉన్నాయంటున్నారు పండితులు. ఋగ్వేదంలో ఓ చోట తపస్సు ద్వారా ఆత్మశుద్ధి జరుగుతుందని, దైవ సాన్నిధ్యం లభిస్తుందని ఎంతో చక్కగా చెప్పారంటారు పండితులు. అంతటి ప్రాచీనమైన వేద సూత్రాలకు అనుగుణంగా ఆచరించేలా నిర్జల ఏకాదశి గురించి పండితోత్తములు ప్రస్తుత మానవాళి కోసం ఎంతో చక్కగా వివరిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఆత్మనిగ్రహ శక్తి పెంపొందుతుంది అని, దైవభక్తిని అద్భుతంగా ప్రేరేపిస్తుందని అంటున్నారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి యోగ సాధన గురించి చెబుతూ సమతుల్యమైన జీవితాన్ని గడిపేందుకు ఆహార నియమాల గురించి చెబుతాడు. కృష్ణ పరమాత్మ చెప్పిన ఫలితాలు రావాలంటే నిర్జల ఏకాదశి సూత్రాలు ఆచరిస్తే సరిపోతుంది అంటున్నారు పౌరాణికులు. నిర్జల ఏకాదశి ఉపవాసం ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్యరీత్యా కూడా అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఆధునిక వైద్యశాస్త్రం ఉపవాసంలోని ప్రయోజనాలు గుర్తించింది. నిర్జల ఏకాదశి వంటి కఠిన ఉపవాసం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలంటున్నారు. నీళ్లు తీసుకోము కాబట్టి ఫలాలు తీసుకుంటే ఆ జలం తాలూకు లోటు పూర్తవుతుందని, శరీర ప్రక్రియకు అవసరమైన పోషకాలు అందుతాయని, అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా అవసరమైనంత కరిగిపోయి శరీర క్రియలు పునరుజ్జీవం పొందుతాయంటున్నారు. మనం ఖచ్చితంగా ఒకరోజు ఈ యొక్క కడుపుని ఖాళీగా, అంటే తక్కువ మోతాదులో సులభంగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని మనం వేసినట్టయితే అది ఆ రోజున మన లోపల ఉండేటటువంటి బాడీ మెటబాలిజం అంటారు ఇంగ్లీష్లో, బడలిక అంటే శరీర బడలిక ఏదైతుందో అది సమతుల్య స్థితికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఉపవాసము చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిర్జల ఏకాదశి ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. జీర్ణాశయం, పేగులు, కాలేయం వంటి అవయవాలు శుద్ధి అవుతాయి. ఇది శరీరంలోని విష పదార్థాలు తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని మెటబాలిక్ ప్రక్రియలను సమతుల్యం చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని ఆధునిక వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయి. మధుమేహం నియంత్రణలో ఉండడానికి అద్భుతంగా దోహదపడుతుందని వైద్యులు తేల్చారు. మరోవైపు నీటిని ముట్టుకోకుండా ఉండడం అనేది మానసిక స్పష్టతను, ఏకాగ్రతను పెంచుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మనస్సును శాంతపరుస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడే ధ్యాన, ప్రార్థన ప్రక్రియల్లో ఈ ఉపవాసం ఎంతో ఉపకరిస్తుంది అంటున్నారు. మరోవైపు ఉపవాసం వల్ల శరీరంలోని కణాలు రిపేర్ అవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని మరికొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ ఉపవాసం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడటమే కాక రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది. అయితే ఇది కఠినమైంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య సలహా తీసుకోవాలంటున్నారు నిపుణులు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు లేదా శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఇలాంటి ఉపవాసాలు చేయకూడదంటున్నారు నిపుణులు. నీళ్లు తీసుకోకుండా ఉండడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఉండవచ్చు అంటున్నారు. కాబట్టి వైద్యుల సలహా తప్పనిసరిగా సూచిస్తున్నారు. ఇక ఉపవాసం ప్రారంభించే ముందు మహావిష్ణువును స్మరిస్తూ సంకల్పం చెయ్యాలని, ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం లేదా భగవద్గీత పఠనం వంటివి చెయ్యాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఈ నిర్జల ఏకాదశి రోజున ఆహారం, బట్టలు లేదా తాగునీటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వనగూరుతాయని అంటున్నారు. ఇలా నిర్జల ఏకాదశి నాడు ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఆ మరుసటి రోజున అంటే ద్వాదశి తిథి నాడు తేలికైన ఆహారం, పరిశుభ్రమైన జలాలతో ముగించాలంటున్నారు. భక్తి శ్రద్ధలను మేళవించి స్వీయ నియంత్రణతో ఆచరిస్తే ఆధ్యాత్మిక ఉన్నతికే కాక శారీరక శ్రేయస్సుకు ఈ ఉపవాసం దోహదపడుతుందంటున్నారు.